రండరా బాబు. అడ్వకేట్ ని చూసి మాట్లాడారా? చేతిలో డబ్బు లేనప్పుడే కదా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. హత్యానేరం మీద వాదించడానికి ఇప్పుడు లాయర్లే దొరకట్లేదు. ఉన్న వాళ్ళకేమో చాలా డిమాండ్ ఉంది. చివరికి నేనొకని కనిపెట్టేశానులే. ఇంతకు ముందు కోర్టైనా చూసిన వకీలేనా? నువ్వలా ఎగతాళి చేయకు. ఇతను ఫేమస్ గా ఉన్న 4 హత్య కేసులు వాదించాడు. అందులో ఒక నేరస్తుణ్ణి ఉరి కూడా తీశారు. మిగతా 3కి యావజ్జీవ శిక్ష పడింది. అయితే వేణుబాబుని ఈయన కాపాడతారా? ఇలా చూడు, శిక్ష పడింది ఇతని పార్టీ వాళ్ళకే. ఆ విషయాన్ని తెలుసుకో. నేను ఇలాంటి వాడి కోసమే ఇంతకాలం వెతికాను. ఇతనే మనకు తగ్గ మనిషి. అయితే జైల్లో నుండి రాగానే ఫస్ట్ వకీల్లే చంపేస్తారు. ఎలాగూ పోలీసులే ఐ విట్నెస్ గా ఉన్నారు కాబట్టి శిక్ష తప్పకుండా పడుతుంది. మంచి లాయర్ గనక అయితే దొంగతనం చేసేటప్పుడు, దారిదోపిడీ జరిగేటప్పుడు అనుకోకుండా ఇది జరిగిందని శిక్ష తక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంటుందే తెలుసా? మన వేణన్న విషయంలో శిక్ష ఎంత ఎక్కువగా పడితే మనకు అంత మంచి. మన తరపున మనం లాయర్ని నియమిద్దాం. కానీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి శిక్ష పడుతుంది. ఎవరేం చేయగలరు? అత్తయ్య కూడా ఇది అర్థం ఎలా చెప్పండి. అదంతా నేను చూసుకుంటాను. వేణన్న విషయంలో తీర్పు వచ్చే వరకు నువ్వు కూడా అమ్మతో చాలా బాగుండాలి. వేణు అన్న ఈ కేసులోంచి బయటికి వస్తాడని అమ్మ అనుకుంటూ ఉంది. దాన్ని మనవెందుకు చెడగొట్టడం? నేను వేణు అన్నని కాపాడాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఎలాగైనా వేణు అన్నని విడుదల చేయమని వకీల్కి చెప్పేశాను. దానికోసం ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనకడుగు వేయనంతే. ఇలా చూడు, ఈ విషయంలో మాత్రం నాకు అడ్డు చెప్పకు నువ్వు. నే చెప్పేది నీకు అర్థమైందా? అమ్మొస్తుంది. వేణుబాబా ఎలాగైనా కేసుల నుండి తప్పించుకోవాలి. అరే, అత్తయ్య గురించి తలుచుకుంటేనే నాకు దిగులుగా ఉంది. కొడుకుని హత్య కేసులో జైల్లో వేస్తే అత్తయ్య అసలు తట్టుకోగలరా? ఏమండి, వేణుబాబా కోసం వెంకటాచలపతి తిరుపతిలో ఒక స్పెషల్ పూజ చెప్పించేసేనా? అలాగే అలాగే. సుమేష్, వెళ్ళిన విషయం ఏమైంది? అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. సమర్థత కలిగిన ఒక లాయర్తో నేను మాట్లాడొచ్చాను. ఏమేం చేయాలో అవన్నీ చేసేరా. సతీష్ వల్ల మనకే ప్రయోజనం లేదుగా. మన కుటుంబంలో ఒకడు హత్య చేసి జైల్లో కూర్చున్నాడు అంటే అది మన కుటుంబానికే అవమానం కదరా. అలాంటిదేమీ జరగదమ్మా. వాడేమో జైల్లో కష్టపడుతున్నాడు. దానికి కారణమైన బాల హాయిగా తిరుగుతోంది. జరిగిందంతా నేను వేణు అన్నతో చెప్పాను. ఇప్పుడు వెళ్ళి ఆ బాలాని కలవాలి. వేణు అన్న కట్టిన తాళి మన చేతికిచ్చేసి తన ఇష్ట ప్రకారం తను బతకని. అది సంతోషంగా ఉండడానికి వీల్లేదురా. వేణు జైల్లో ఉండి కష్టపడేదంతా 100 పాళ్ళు ఇది బయటే ఉండి కష్టపడాలి. దానికి ఏం చేయాలో నాకు తెలుసమ్మా. తను ప్రశాంతంగా జీవించడానికి నేను ఒప్పుకోను. ఈ జగదాంబ తడాక ఏమిటో చూపిస్తాను వీళ్ళందరికీ. బైక్ ఆఫ్ చేయకు. మేము ఫర్నిచర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాం. మాకిప్పుడు ఫర్నిచర్లు ఏం అవసరం లేదు. కొత్త మోడల్స్ చైర్స్ అన్నీ వచ్చాయి. మీరు అడ్వాన్స్ ఇస్తే చాలు, 2 years లో మెల్లిగా కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కర్లేదు. మీరు అన్నని పిలవండి, నేను మాట్లాడుకుంటాను. మీకు ఇది చాలా లాభంగా ఉంటుందిగా. పిల్లలు చదువుకోవటానికి టేబుల్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ కూడా తక్కువే. అన్నని పిలవండి. ఆయన ఇంట్లో లేరు, మీరు వెళ్ళండి. అక్క, ఆ ఇంట్లో మనుషులు ఉంటారా? ఏ ఇంట్లో? ఎవరైనా రండి. బండిది బండిది. వాడిని పట్టుకో. నా చైన్ దొంగిలించాడు. ఎక్కడికి వెళ్తావురా? లోపలికి పద. గట్టి కొట్టుకుని చచ్చిపోతాడు. చేయనిది ఇదిగోండి. నువ్వు భయపడ్డావా? ఒక ఆడది ఒంటరిగా జీవిస్తే ఇలాంటి ప్రమాదాలు వస్తాయిలే. ఇంకా నయం చేయకపోలేదు. ఇదిగో రైట్. నువ్వు ఇప్పుడు రాకుండా ఉండుంటే ఇది పోయి ఉండేది. కదలకుండా ఉండరా. సుధాకర్ అన్న,
ఒక దొంగని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. 2 అదలు వచ్చారు. ఒకడేమో బైక్ మీద పారిపోయాడు, కానీ వాడితో వచ్చినవాడు దొరికాడుగా. ఒక 2-3 రండి, వీడిని ఊరేగించుకుంటూ స్టేషన్కి తీసుకువెళ్దాం. బాలసుతో ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చేయండి. ఓకే? ఎందుకురా గింజుకుంటున్నావు? రేయ్, పేదరికంలో ఉన్న స్త్రీలు ఎంతో కష్టపడి ఒక నగ కొనుక్కుంటారు. దయాదాక్షిణ్యం లేకుండా దాన్ని తీసుకువెళ్ళిపోవడానికి నీ మనసులో వచ్చిందిరా. నువ్వు ఇంకెంత బ్రతిమలాడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదురా. నీ జీవితం ఎంతటితో ముగిసిందే. చైన్ దొరికిందిగా, వాడిని వదిలేసే. ఇదే సమస్య. వీడిని కనుక వదిలామంటే రేపు ఇలాగే ఇంకేదో ఒక ఇంట్లో వీడి సహచరుడు కలిసి ఇదే పని చేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద మనం ఎటువంటి జాలి దయ చూపించకూడదు బాలా. పోలీస్ స్టేషన్కి జైలుకి వెళ్ళొస్తేనే జీవితం విలువేంటో తెలుస్తుంది. కూర్చోరా బాలా. నువ్వు ముందు ఒక తెల్ల పేపర్ మీద కంప్లైంట్ రాసి తీసుకురా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళు. ఏంట్రా, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పడేలా? అలా చూడకరా, చచ్చావు ఈరోజు నా కొడుకు. ఇంకొకళ్ళ బంగారం మీద చేయి వేయడానికి నీ చేయి లేవకూడదు. కూర్చోరా, కదలకుండా కూర్చో. బాలాకకి ఏ ప్రాబ్లం లేదు కదా శివన్న? దొంగోడు చైన్ని లాగినందువల్ల మెడ మీద చిన్నగా గీసుకుంది అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం వేసుకుని బయటికి వెళ్ళలేకపోతున్నారు. మనం సీట్లు గిట్లు వేసి ఎంతో కొంత మిగిల్చుకొని అరకాసు బంగారం కొనగలుగుతున్నాం, అంతే కదా. అదంతా ఇలా దారి దోపిడీ అయిపోతే ఏం చేయాలి శివా? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో లాగా ఇక్కడ కూడా కెమెరాలు పెట్టాలి. అప్పుడే దొంగలు తొందరగా పట్టుకోవచ్చు. మన ఊర్లో అంతా ఏ ఉన్నా ఏ ప్రయోజనం లేదు. ఒకే రాత్రిలో అన్ని కెమెరాలు దొంగిలించుకొని వెళ్ళిపోతారు. శివ, బాలా ఒంటరిగా అక్కడ ఉంటుందని తెలుసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళారంటావా? తెలీదన్నా. అయితే జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఒక బిడ్డతో ఒంటరిగా ఒక అమ్మాయి ఇంట్లో ఉంటుందంటే ఊరికే ట్రై చేసి చూద్దామని ఇంట్లోకి రావాలని చాలా మంది చూస్తుంటారు. అందులో దొంగళ్ళు ఉంటారు, మందుగాళ్ళు ఉంటారు. నా భయం కూడా అదే. జరిగిన దాన్ని బట్టి చూస్తే బాలాకి అక్కడ రక్షణ లేదనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళి వాచ్మెన్ పని అంతా చూడలేం కదా. ప్రస్తుతానికి మీరందరూ నాకు ఒక సాయం చేయాలి. మీరు అటువైపుగా వెళ్తున్నప్పుడు ఆ ఇంటి మీద ఒక కన్నేసి అది మేము చూసుకుంటాం. మన వాళ్ళందరికీ చెప్పాలి. అపరిచితులు ఎవరైనా అక్కడ కనిపిస్తే ఇన్ఫర్మేషన్ వెంటనే నాకు రావాలి. మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా, అప్పుడప్పుడు ఆ ఇంటి దగ్గరికి ఒక రౌండ్ వెళ్తే సరిపోతుంది. అది చాలు. నీకు కావాల్సిన వాళ్ళైతే వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళే. మేము చూసుకుంటాం శివ. మంచి పని అయింది. తాళమేలా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే భయం, తాళం వేస్తారేమోనని. తాళం వేస్తా అంతే, ఇంక అటు నుంచి అటే వెళ్ళిపోవాలి. అత్తయ్య, అది సరే, ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? 1-2 months కి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ నాకు చెప్పారు. అలాంటి వ్యాధి నీకేం వచ్చింది? ఏ వ్యాధి రాకూడదని తీసుకోమన్నారు. ఉఫ్, లైట్ గా ఉంగి కూడా నేను ఊడవలేకపోతున్నాను. ఈ సమయంలో మీరు తప్ప ఇంకా నాకు ఎవరన్నారు? ఇదిగోండి, కొంచెం అక్కడికి వెళ్ళి ఊడ్చేయండి. ఇదిగోండి ప్లీజ్ సత్య, నా వల్ల కావటం లేదు. ఎందుకత్తయ్య ఇలా చూస్తున్నారు? మీరు చేసే 5 నిమిషాల్లో పని అయిపోతుంది. లగవండి అత్తయ్య, లగవండి. ఇదిగోండి, తీసుకోండి. ఇప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్ళటం అమ్మక నచ్చలేదనుకుంటా. చీపిరి కట్టతో కొడతదేమో. ఆశ పనిచేయమని చెప్పినట్టుంది. చీపిరిని పట్టుకోవడం మీకు గుర్తుందా అత్తయ్య? ఎవరమ్మా నీకు ఈ పని చెప్పిందే? ఆశకి టైర్డ్ గా ఉందంట. ఫోన్లే సాయం చేద్దాం కదా అని. ఇకపైన తనకి రెస్ట్ కావాల్సి వస్తుంది. ఇంట్లో పని అంతా నువ్వే చేయాల్సి ఉంటుంది కూడా. నేను ఇంట్లో గొడ్డు చాకరీ చేసినప్పుడు మీకు సహాయం చేయాలని అనిపించలేదు అత్తయ్య? అప్పుడు నీ ఒంట్లో బానే ఉందిగా. కష్టం లేకుండా ఏమీ లేదు. నన్ను ఎవరూ పట్టించుకోలేదుగా. చేసిన పాపం మళ్ళీ మనకు తిరిగి వస్తుందని పెద్దలు అంటారు కదా, అది ఊరికే కదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చిన్న కోడలు ఇంటి యజమానురాలు కదా, అనుభవించండి. మా ఇద్దరికి ఇందులో సంబంధమే లేదు. నువ్వే కదమ్మా తనకి ఇంట్లో అన్ని హక్కులు ఇచ్చేసావు. దాంతో నీకే పనులు చెబుతుంది చూడు. ఏమండి,
అత్తయ్య వాళ్ళ కాదని తనకు బాగా తెలుసు. అయినా కానీ అత్తయ్యని బాధ పెడుతుంది. తను కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఏం చేయగలం? బాలాని ఇంట్లో ఎన్నో కష్టాలు బాధలు పెట్టింది అత్తయ్య కదా. అత్తయ్య ముద్దులు కోడలు ఇప్పుడు ఆ బాధలన్నీ అత్తయ్యని పెడుతుంది. ఏమండి, ఉమ్, రేపు మనం బాలాని బిడ్డని చూడటానికి వెళ్దామా? అది ఇప్పుడే చేయాలా? వెళ్ళేటప్పుడు పిల్లకి ఏదైనా తీసుకెళ్ళాలి కదా, అది కూడా మనకు ఖర్చే కదమ్మా. అవి నేను కొంటానండి. మీరు నాతో పాటు వస్తే అదే చాలు. ఖర్చంతా నువ్వు పెట్టుకుంటావు అంటే నేను వచ్చేస్తాను. ఖర్చంతా పెట్టుకుంటుందంటే ఇది కూడానా? అడిగి చూద్దాం. అనిలా, తిను. ఇక మంచి పాపలాగా నిద్రపోవాలి. పట్టండి, తినండి తినండి. ఓ, నీ బట్టలు ఉతకాలి కదా, ఇల్లు తుడవాలి. ఆ ఆ ఆ ఆ ఏంటి శివ తీసుకొచ్చావు? బాల జీవితంలో కొంచెం మార్పు రావడానికి ట్యూషన్కి కొందరు పిల్లల్ని ఏర్పాటు చేస్తానని నీకు మాటిచ్చాను కదా. ఆలస్యం అయ్యే కొద్దీ దానివల్ల కలిగే నష్టానికి నేనే బాధ్యుడినవుతానుగా. ఇలాగే నీ సహాయంతో ఇంకా ఎంతకాలం జీవించను? ఇదేమీ సహాయం కాదు, కొట్లో అరువుగా తీసుకున్నా. ప్రతి నెల 30వ తారీఖు అకౌంట్ క్లోజ్ చేయాలి. ఈ ఇంటికి సంబంధించి ఏం కొన్నా గానీ ప్రతి రూపాయి లెక్క రాస్తున్నాను. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా నాకు వచ్చేయాలి. అందుకు నాకు సంపాదన కావాలిగా. డోంట్ వరీ, నేను చాలా మంది దగ్గర చెప్పానులే. నువ్వు ఈ మధ్య కదా ఇక్కడికి వచ్చావు. అందరితో కొంచెం పరిచయం పెంచుకో, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ట్యూషన్కి వచ్చేస్తారు. ఇప్పుడంటే ఏదో స్టార్టింగ్ ట్రబుల్, కొన్ని రోజుల తర్వాత చూడు ఇక్కడికి స్కూల్ స్టార్ట్ చేసే లెవెల్లో పిల్లలు వస్తారు. బాలా, ఓ, ఎందుకు బంగారం ఏడుస్తూ ఉన్నావు? ఇక్కడికి వచ్చి దాక్కుంటే మేము కనిపెట్టలేం అనుకున్నావమ్మా. నేనేం దాక్కుని బతకడం లేదు, అక్కడి నుంచి పంపించేశారుగా. నిన్ను కనిపెట్టడానికి చాలా కష్టపడ్డావు. ముందు మీ నాన్నగారింటికే వెళ్ళాం, ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఈయన వేణుగోపాల్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఆవిడ. తన శివప్రసాద్. నిజం చెప్పాలంటే ఈ ఊళ్ళో నన్ను రక్షించేది ఇతనే. లోపలికి పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. బంగారం, బాలా, ఇవి తీసుకెళ్ళడం మర్చిపోకు. అలాగే. నేను బయలుదేరుతాను. ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చేయి. సరే అక్క, రాక్క. ఓ, ఏడవకమ్మా. తమ్ముడు, ఆ? ఇది నీ సొంత ఆటో అనుకుంటా. అవును. ఇందులో పార్సల్ సర్వీస్ చేస్తున్నారా? ఎందుకలా అడుగుతున్నారు? లేదు, ఏదైనా తీసుకోవాలంటే పిలిస్తే చాలని చెప్పారు కదా, అందుకే అడుగుతున్నాను. మీకేమైనా కొనాలన్నా? వచ్చే దారిలో జనాలు లేకుండా వైన్ షాపులు ఉన్నా కూడా మా ఆవిడ ఉందని బండి ఆపలేకపోయాను. ఒక ఆఫ్ దొరికే మార్గం ఉందా? మార్గం ఉంది. ఇప్పుడు మీరు ఒక బైక్ తీసుకుని స్ట్రైట్ గా ఒక 8 కిలోమీటర్లు వెళ్తే దొరుకుతుంది. అయితే పిలిస్తే తీసుకురారా? కొంచెం కష్టమే. పేరేమని చెప్పా? శివప్రసాద్. ఓ, శివప్రసాద్. శివప్రసాదే ఇక్కడంతా చూసుకుంటూ ఉన్నాడా? లేదు, నా తమ్ముడు భార్య కదా ఇక్కడ ఉంటూ ఉంది. అప్పుడు నేనే కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా చేయాలి. అయితే నేను వెళ్ళొస్తాను. ఉండబ్బా, మాట్లాడదాం. మేము వచ్చినప్పుడు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? బాలాకి కొత్త జీవితం ఏర్పాటు చేయడం గురించి మాట్లాడుతున్నా. ఏంటి, వద్దా? కావాలి, ఖచ్చితంగా కావాలి. వేణు జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు ఏదో ఒకటి కావాలి. అప్పుడు వెతుక్కోవడం కంటే ఇప్పుడు వెతుక్కోవడమే ఉత్తమం కదా. సరే, నేను బయలుదేరుతాను. అరే, నేను ఇంకా మాట్లాడటం ఆపలేదు. అన్నా,
నాకు సవారీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఓ ఓ వీడిని ఒక గంట కనిపెడుతూ ఉండాలి. నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చేశాక ఆశకు పూర్తి స్వతంత్రం దొరికింది. కొన్ని సమయాల్లో అత్తయ్య తనకి భయపడుతుంది. ఇక సుమేష్ ఏంటంటే ఆశ చెప్పకుండా అడుగు కూడా తీసి పెట్టడు. ఈ ఇంటికి అద్దె హరియే ఇస్తున్నాడని విన్నాను, అందుకని మిగతా ఖర్చులు ఈజీగా చూసుకోవచ్చు కదా. ఇంకొక నెల ఏ ప్రాబ్లమూ ఉండదు. తను ఇంత దూరాన్ని ఉంది కదా, లేదంటే మన సంఘంలోనే పని దొరికేది. వచ్చే డబ్బులు వెళ్ళి రావడానికి సరిపోతాయి. చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఏర్పాటు చేస్తానని శివప్రసాద్ అన్నాడు. బాలా, నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయాన్ని చెప్తాను. ఆ ఆటో వాడి ఈ ఇంటి చుట్టూ తిరగటం అంత మంచిది కాదు. అది నేనే నీతో చెప్పాలనుకున్నాను బాలా. వేణు జైల్లో ఉన్నాడు, పాప నువ్వేమో ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. అది కాకుండా కడుపుతో ఉన్నావు. 5-6 నెలల్లో నీ ప్రసవం డేట్ కూడా వస్తుంది. నువ్వు ఇక్కడికి రావడానికి ముందు కడుపుతో ఉన్నావని ఎవరికీ తెలియనివ్వకు. భర్త నుండి విడిపోయిన అమ్మాయి ప్రసవించిందని తప్పుగా అనుకుంటారు. సహాయానికి పరాయి మగాల్ని పిలిచావంటే చివరికి అవమానాలు, చెడ్డ పేరు నువ్వే అనుభవించాల్సి వస్తుంది. అటువంటి అవమానం నీకు ఇక్కడ కూడా కలిగిందంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? ఇటువంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేస్తున్నది ఎవరక్కా? ఒక ఇల్లు ఏర్పాటు చేసి అద్దె డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుందా? భర్త బంధువుల నుంచి ఒక్క మంచి మాట వినుంటానా నేను? ఛే, నాకు కూడా ఈ పక్కన ఏదైనా పని దొరికితే మేము కూడా ఇక్కడికే వచ్చి ఉండేవాళ్ళం బాలా. ఇక్కడ ఉంటే అది కట్టే పని లేదు కదా. నీకు పాపకి సహాయంగా కూడా ఉంటావు. ఏమంటావు? లేదు, అక్కడి నుంచి మనం కూడా వచ్చేస్తే అన్ని హక్కులు సుమేష్ తీసుకుంటాడు. మనకి షేర్ దొరకకుండా అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. సుమేష్ వేణి పేర్లో నుంచి పవర్ ఆఫ్ అటార్నీ మార్చినా కూడా ఒక మంచి లాయర్ని పెట్టి కేసు నడిపించేది లేదు. ఇప్పుడు ఏదో ఒక చిన్న లాయర్ని పెట్టాడంట. జడ్జి ఊరికే వదిలేద్దామన్న కేసు కూడా ఇతను వాదన విని ఉరిశిక్ష వేస్తాడని విన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేణుకు శిక్ష పడినా పడకపోయినా కష్టపడపోయేది నువ్వే కదా బాలా. నువ్వు పిల్లని తీసుకుని వెళ్ళి జైల్లో వేణుని కలవచ్చు కదా. నా గురించి ఆయన ఏవైనా మాట్లాడనివ్వండి, కొట్టి చంపనివ్వండి. వీటన్నిటికీ కారణం వేణు రోగమేనని నాకు తెలుసు. కానీ ఒక మనిషిని చంపడం ఒక క్రిమినలే చేయగలడు. అటువంటి హంతకుడితో నేనెలా జీవించగలను? ఆ మొహం ఇక నాకు కనపడకూడదని నా ప్రార్థన. నిజం వేణన్నా, శివప్రసాద్ అనే ఒక ఆటో వాడితో ఇప్పుడు బాలవదిన ఉంది. నేను ఎంక్వైరీ చేశాను. బాలవదిన బాగోగుల్ని చూసుకుంటున్నది ప్రస్తుతానికి అతనే. పాపని చూసుకుంటుంది, తనకి స్నానం చేయించేది అన్నీ శివప్రసాదే. బాలావతిని చెకప్కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం ఇవన్నీ చేసేది కూడా తనే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అదంతా వినేసి తిరిగి వచ్చేసావు అంతేగా? నన్ను ఏం చేయమంటావు? వాటి తల నరికేసి ఉండాల్సిందే, లేదా చేతులు కాళ్ళు వెరక్కొట్టి మోళ్ళలో పడేసి ఉండాల్సిందే. ఏంటి నీ వల్ల అవుతుందా? నా వల్ల ఎందుకు కాదు? నువ్వు ఉంచాలు, వాడిని చంపేస్తాను. ఇక వాడు బాల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళెదురుగా కలుసుకోకూడదు. అందుకు ఏం చేయాలో అది నువ్వు చెయ్యి. ఇప్పుడు చేస్తాను, కానీ డబ్బు ఖర్చు అవుతుంది. రే, నా స్థలాన్ని పేరుకి మార్చుకున్నావుగా,
అది కేసు నడపడానికి. తక్కువ ఖర్చు పెట్టి కేసు జరిపితే చాలు. నేను రెడీ అన్నయ్య. చివరికి వచ్చేటప్పటికి డబ్బు ఎక్కడా నడకూడదు. ఇప్పుడు నా సమస్య డబ్బులు కాదు, బాలానే. తనని ఇంకొకడు సొంతం చేసుకోవడం నేను ఒప్పుకోను. ఇంకో మొగుడు తన్ని తప్పుగా చూడడం కూడా నేను జీవితంలో ఒప్పుకోను. వాణ్ణి చంపాలి. అది నేను చూసుకుంటాను. వాణ్ణి చంపాలి. ఇక్కడికి ఒక ఆటో వాడు వస్తుంటాడని అందరూ చెప్పారు, కానీ ఇక్కడే ఉంటాడని ఎప్పుడు అనుకోలా. నీకిక్కడేంట్రా పని? నేను ఒక అబ్బాయిని దింపడానికి వచ్చాను. నువ్వు ట్యూషన్ చెప్పించడానికా లేక తనకు చెప్పడానికి వస్తున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవర్రా? ఎవరో నీకు అర్థమయ్యేలా చెప్తానురా. శివప్రసాద్ వద్దులే, వేణుగోపాల్ తమ్ముడు. నువ్వు ఎవడైనా కానీ నాకు ఎలాంటి భయం లేదు. నువ్వు భయపడాలి. ఇక పైన ఇక్కడికి రావాలంటే నువ్వు భయపడాలరా. ఈవిడ మా అన్నయ్య భార్య. ఇక్కడికి వస్తూ వెళ్తూ మా కుటుంబ మర్యాదను తగ్గిస్తే ఖచ్చితంగా చస్తావురా. చేతిరా. తిరిగి చేసుకోవడానికి నాకు ఒక క్షణం పట్టదు, కానీ ఇక్కడ పిల్లలు ఉన్నారు. లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చెయ్యరా. సుమేష్, ఇది నేనుంటున్న చోటు. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళు. నేను అన్న చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను.